ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ప్రార్థన కూడికలో చేరిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా చాలా గొప్ప గొప్ప రాజుల గురించి, గొప్ప గొప్ప రాణుల గురించి ఎన్నెన్నో కథలుగా మనం వింటూ ఉంటాం. అయితే లేఖన భాగంలో రాయబడినటువంటి రాజులు రాణులు ఇవి కథలు కాదు, కానీ నిజ జీవితంలో వారు చేసినటువంటి గొప్ప కార్యాలు, వారు జీవించినటువంటి జీవితం గురించి లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము షేబా దేశపు రాణి గురించి మనం ఈరోజు చూస్తున్నాం. ఒక గొప్ప దేశపు రాణి మరొక దేశపు రాజు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క జ్ఞానమును, ఆయన పనితనాన్ని, ఆయన రాజ్యము ఎట్లా ఉందో చూడడానికి, ఆయన రాజ్యంలో ఉండే పరివారం ఏ విధంగా ఉందో విన్నదానిని చూడడానికి బయలుదేరి వచ్చినటువంటి ఒక స్త్రీ, ఆ దేశపు రాణి ఎవరు అంటే షేబా దేశపు రాణి. ఆమె గురించి మనం నేర్చుకోవడానికి ముందుగా అసలు సొలొమోను రాజు యొక్క జ్ఞానాన్ని, సొలొమోను రాజు యొక్క పనితనాన్ని, గొప్పతనాన్ని, వివేకమును ఎందుకు ఆమె తెలుసుకోవాలని అనుకునింది అని మనం ఆలోచిస్తే, ఈ సొలొమోను రాజుకి జ్ఞానాన్ని అనుగ్రహించినది ఎవరు అంటే దేవుడు. మనందరికి కూడా జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ సొలొమోను రాజు యొక్క బాల్యపు దశలోనే దేవుడు దీవించి ఒక రాజుగా అధికారాన్ని ఆయనకు అప్పగించినాడు. బాల్య దశలో రాజ్యాన్ని అప్పగించినప్పుడు ఆ సొలొమోను రాజు దేవునితో అడిగినటువంటి ప్రార్థన విజ్ఞాపనం ఏమి అంటే, మొదటి రాజులు 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. దేవా, నన్ను నా తండ్రికి బదులుగా ఒక రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, అంటే వయసు లేనటువంటి బాలుడుగా ఉన్నాను. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఎందుకంటే చిన్న వయసులో ఒక రాజ్యాన్ని అప్పగిస్తే చిన్నపిల్లలు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఇష్టమైనట్టుగా నడుచుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలకు జ్ఞానము అభివృద్ధి అయి ఉండదు. అందుకే ఈ సొలొమోను దేవునితో చెప్తున్నాడు, దేవా, నీవు నాకు చిన్న వయసులో మా నాన్న యొక్క రాజ్యమును నాకు అప్పగించి ఉన్నావు. ఈ గొప్ప కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని దేవునితో చెబుతూ, నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్ప రాజ్యమును తనిఖీ చేయడానికి, ఇంత గొప్ప రాజ్య ప్రజలను నేను పరిపాలించుట ఇది ఏమైంది అంటే నా బాల్యమునకు మించి ఉన్నది, ఇది అసాధ్యమైనది అని దేవునితో మొరపెడుతున్నాడు. ఇంత గొప్ప నీ జనములకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమడుగుతున్నాడు? వివేకము గల హృదయమును నాకు దయచేయము అని దేవునితో మొరపెడుతున్నాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనత ఇవ్వమని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను.
అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నీవు దీర్ఘాయుషమంతుడుగా చేసేదనని అనెను. చూడండి, ఇక్కడ నీవు చాలా మంచి సంగతులను అడిగి ఉన్నావు. నీవు అడిగిన దానికంటే ఎక్కువైనటువంటివి నేను నీకు అనుగ్రహిస్తున్నా. నీవు దీర్ఘాయువునైనను శత్రువుల ప్రాణమునైనను అడగక నీవు ఏం అడిగినావంటే బుద్ధి వివేకములు గల హృదయమును నీవు అడిగి ఉన్నావు కాబట్టి నేను నీకు ఇస్తున్నా అని చెప్పి దేవుడు సొలొమోనుకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును కూడా అనుగ్రహించినాడు. ఈ యొక్క సొలొమోను యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఐశ్వర్యమునైతేమి, ఆ ప్రజల యొక్క నడవడికనైతేమి, సొలొమోను కట్టించినటువంటి దేవాలయమును అయితేమి, మిగతావన్నీ కూడా ఈ షేబా దేశపు రాణి విని వాటిని కన్నులారా చూచుటకు సొలొమోను రాజు ఉండేటువంటి ఆ దేశానికి ప్రయాణమై వస్తుంది ఆమె. అంటే ఒక రాణి ఇంకొక రాజు యొక్క సంగతులు తెలుసుకొనుటకు వాటిని చూచుటకు బయలుదేరింది. సొలొమోను చాలా జ్ఞానవంతుడు, చాలా బుద్ధిమంతుడు, చాలా వివేకము కలిగిన వాడుగా ఉన్నాడు. సొలొమోనుకు రాజ్యము అప్పగించబడిన తర్వాత ఒక క్లిష్టమైనటువంటి ఒక సంఘటన ఆయన ఎదురుకు వచ్చింది. అది ఏమని చూస్తే, ఇద్దరు వేశ్యలు ఒకే చోట ఉండి ఇద్దరు అంటే ఒకరి తర్వాత ఒకరు జన్మనిచ్చినారు. జన్మనిచ్చినప్పుడు ఏమైందంటే ఒక తల్లి యొక్క కుమార్తె చనిపోయింది. ఆ తల్లి ఏం చేసిందంటే బ్రతికిన పిల్లను తీసుకొని, చచ్చిన పిల్లను తీసుకొని ఏం చేసింది, బ్రతికిన పిల్లను చచ్చిన పిల్లగా, చచ్చిన పిల్లను బ్రతికిన పిల్లగా, అంటే పిల్లను మార్పిడి చేసింది. చేసి ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు రాజు దగ్గరికి తీసుకొచ్చినారు. చూడండి, 16వ వచనం చదువుకుందాం. తర్వాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజు వద్దకు వచ్చి ఆయన ముందర నిలిచిరి. ఇద్దరు వేశ్యలు వ్యభిచారము చేస్తూ వారి జీవనము కొనసాగిస్తున్నటువంటి ఇద్దరు స్త్రీలు సొలొమోను రాజు వద్దకు వచ్చి నిలబడినారు. ఎందుకు నిలబడినారంటే న్యాయము తీర్చమని. ఈయన ఎవరు అంటే రాజుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు అనుగ్రహించిన జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ రాజు దగ్గరకు వచ్చి జ్ఞానమును పరిశీలన చేస్తున్నారంటే న్యాయము తీర్చమని వాళ్ళు అడుగుతున్నారు. వారిలో ఒక తీర్పు మనవి చేశాను, నా ఏలిన వాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలోనే నివసించుచున్నాము. ఇద్దరు వేశ్యలు ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇద్దరు వేశ్యలు ఒకే ఇంటిలో నివాసము చేస్తున్నారు. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను, మేమిద్దరమును కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఆ ఇంటిలో ఎవరునూ లేరు. ఈ స్త్రీలు పోయి ఏం చెప్తున్నారు, అయ్యా మేమిద్దరము ఒకే ఇంట్లో ఉన్నాము, నేను కనిన తర్వాత 3 దినములకు ఏమైంటే నేను కూడా ఒక పిల్లను కని ఉన్నాను, మేమిద్దరమే ఉన్నాము, మేము తప్ప ఎవరు ఈ ఇంట్లో లేరు. అయితే ఏం జరిగింది, మేమిద్దరము తప్ప మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. ఒక తల్లి ఏం చేసిందంట, బిడ్డను పక్కలో పెట్టుకొని పడుకునింది. రాత్రి ఆ పిల్ల మీద పడినప్పుడు ఆ బిడ్డ ఏమైంది, చనిపోయింది. ఇద్దరు వేశ్యలు ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకరు కనిన తర్వాత 3 రోజులకు ఇంకొక ఆమె పిల్లను కనింది. అయితే ఈమె చెప్తుంది రాజు దగ్గర పోయి, అయ్యా ఈమె తన బిడ్డను కనింది, ఈ పిల్ల మీద ఆమె పడినప్పుడు ఆ పిల్ల ఏమైంది, చనిపోయింది. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసునైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లలు నా కౌగిటిలో పెట్టెను, నా కౌగిటిలో ఉంచింది. చచ్చిపోయిన తన బిడ్డను ఏం చేసిందంటే వరుసంగా తీసుకొచ్చి నా దగ్గర పెట్టింది, బ్రతికిన నా పిల్లను తీసుకొని తన దగ్గర పెట్టింది. ఇది ఎంతవరకు న్యాయము రాజా, నాకు న్యాయము చెయ్యి అని చెప్పి రాజు దగ్గరికి పోయి మొరపెడుతుంది.
అర్థమైంది కదా? ఇద్దరు వ్యభిచార స్త్రీలు ఒకే ఇంట్లో ఉన్నారు, వాళ్ళు తప్ప ఎవరు లేరు. ఫస్ట్ ఒక ఆమె కనింది, ఆమె కన్న తర్వాత 3 రోజులకు ఈమె కూడా ఇంకొక ఆమె కూడా ఇంకొక పిల్లను కనింది. కనిన తర్వాత ఏం చేసిందంటే, ఒక స్త్రీ ఆ పిల్ల మీద పడినప్పుడు తన బిడ్డ మీద ఆ బిడ్డ చనిపోయింది. చనిపోయినప్పుడు ఏం చేసిందంటే జాగ్రత్తతో చనిపోయిన తన బిడ్డను తీసుకుపోయి ఇంకొక ఆమె పక్కలేసి ఆమె బ్రతికిన పిల్లను ఈమె దగ్గర తీసుకొని వచ్చింది అని రాజుతో చెప్తుంది. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియగా చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాదని నేను తెలుసుకొంటిని. 1 రోజు 2 రోజులు పాలిస్తేనే తెలిసిపోతుంది తల్లికి ఆ పిల్ల ఏ విధంగా తాగుతుంది ఏమి అని చాలా జాగ్రత్తగా గుర్తుపడుతుంది తల్లి. ఆమె అంటుంది, నేను ఉదయమున లేచి చూసినప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ పిల్ల నా పిల్ల కాదని తెలిసింది అని చెప్తుంది. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికినది నా బిడ్డ, చచ్చినది నా బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని అన్నాను. ఇద్దరి మధ్యలో ఏమైందంటే ఒక చిన్న సమస్య వచ్చింది. నా బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు కూడా వాదులాడుతున్నారు. ఈ ప్రకారంగా వారు రాజు సముఖమును మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటి, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. రాజు ఏం చేసినాడు, ఇదేదో చాలా పెద్దది ఉన్నట్టుంది సమస్య. ఈమెనేమో నా పిల్ల బ్రతికినది అంటుంది. ఎవరు దొంగతనంగా తీసుకుపోయి ఆ పిల్ల దగ్గర చచ్చినది పెట్టినామనేమో ఏమంటుంది, నా పిల్ల అంటుంది. నిజంగా తల్లి కాదు, నా బిడ్డ బ్రతికినది అని ఆమె అంటుంది. రాజు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఒక కత్తి తీసుకురాపో అని చెప్తున్నాడు. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములాగా బ్రతికున్న బిడ్డను చేసి సగము దానికి సగము దీనికి చెరి సగము ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చెను. ఏమని చెప్పినాడు రాజు, బ్రతికిన పిల్ల కోసం ఇద్దరు కొట్లాడుతున్నారు కాబట్టి చచ్చిన పిల్ల ఎట్లా చచ్చిపోయింది, వీళ్ళిద్దరు నా పిల్లనే అంటున్నారు కాబట్టి ఈ పిల్లని ఏం చేయమంటాడు రాజు, 2 ముక్కలుగా కోసి ఈమెకు సగము ఆమెకు సగం ఇచ్చేసేయి అని చెప్తున్నాడు. అప్పుడు ఏమైంది, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా బ్రతికిన తల్లి ఏమంటుంది, అయ్యా ఈ పిల్లని చంపొద్దు, ఈ పిల్లని ఎవరికి ఏమంటుంది, ఆమెకే ఇచ్చేసాయి. ఎందుకంటే నిజంగా తల్లి యొక్క పేగులు ఏమైతాయి, అల్లారిపోతాయి, బద్దలైపోతుంది. కానీ తనది కానిటువంటి తల్లి ఏమంటుంది చూడండి, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చెయ్యి. ఏమంటుంది మ్యా, అయ్యా ఈ బిడ్డ నాకొద్దు ఆమెకొద్దు, ఏం చేయమంటుంది, చెరి సగం చేయి. ఎందుకంటే ఈమెకు కుళ్ళు వచ్చింటది, నా పిల్ల మీద పడి నేను నా బిడ్డని చంపుకున్నాను, తనకు మాత్రమే బిడ్డ ఉంటే బాగుండదు కాబట్టి ఆమెను కూడా ఎట్టయినా ఆ కన్న బిడ్డను ఎట్టయినా చంపాలనేటువంటి కోరికతో ఏమంటుంది, నాకొద్దు దానికొద్దు, ఇద్దరిని సగం చేసేసే, ఆ బ్రతికిన పిల్లను ఏం చేయమంటుంది, సగం చేసేసే అని చెప్తుంది. అందుకు రాజు బ్రతికిన బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు ఇచ్చెను. అంతటా ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. నిజంగా తల్లి ఎవరో తెలిసిపోయింది రాజుకి. నిజంగా తల్లి ఏమంటుంది, అయ్యా ఈ బిడ్డను 2 ముక్కలు చెయ్యొద్దు, ఆమెకే ఇచ్చేసాయి, ఎందుకంటే నా బిడ్డ ఎక్కడున్నా బాగా బ్రతుకుతుంది అని తల్లి అనుకుంది. కానీ తల్లి ఏమంటుంది, ఈ పిల్లని 2 ముక్కలు చేసేసి దానికి సగము నాకు సగం ఇచ్చేసే అంటుంది. అక్కడ నిజంగా తల్లి బాధ, నిజంగా తల్లి వేదన గ్రహించిన రాజు ఏమంటాడంటే, నిజంగా తల్లి ఎవరంటే
అయ్యా ఆమెకే నా బిడ్డను ఇచ్చేసాయి అని ఏ తల్లి చెప్పిందో ఆ తల్లే ఆమె యొక్క కుమారుడు కుమార్తె అని చెప్పేసినాడు. అంటే క్లిష్టమైనటువంటి యొక్క సమస్యలు, రాజ్యమును ఏలుటలో ఆయన గొప్పతనము దేశ విదేశాలంతా కూడా తెలిసిపోయినప్పుడు ఆ రాజు యొక్క గొప్పతనమును తెలుసుకున్నటకు షేబా దేశపు రాణి వచ్చింది. చూడండి 2వ దినవృత్తాంతములు ఆమె వచ్చిన విధానం చూడండి ఎంత చక్కగా రాయబడిందో. 2వ రాజులు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నట్లయితే 2వ రాజులు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆ భాగము చదువుకోవడానికి ముందుగా 1 రాజులు 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1 రాజులు 10వ అధ్యాయము 1వ వచనం చూస్తే, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు. ఈ షేబా దేశపు రాణి ఎవరి గురించి తెలుసుకోవడానికి వస్తుంది? యెహోవా నామమును గూర్చియు. ఈ షేబా దేశపు రాణి అన్యురాలుగా ఉంది. దేవుని ఎరగనటువంటి స్త్రీ. దేవుని ఎరగనటువంటి ఈ స్త్రీ దైవ జ్ఞానము కలిగినటువంటి సొలొమోను రాజు యొక్క గొప్పతనమును తెలుసుకోవడానికి వస్తుంది. ఈ సొలొమోను రాజుకు ఇంత జ్ఞానము ఎవరిచ్చినారు అని తెలుసుకున్నటకు దేవుని యొక్క గొప్పతనమును కూడా తెలుసుకోవడానికి వస్తుంది. అందుకే షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని ఆయన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయంలో చాలా చక్కగా వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ షేబా దేశపు రాణి సొలొమోనును కూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు, సొలొమోనును కూర్చిన ప్రసిద్ధి, రాజు యొక్క గొప్పతనాన్ని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి, ఓహో సొలొమోను రాజు ఇంత గొప్ప జ్ఞాన, ఒకవేళ నేను వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడో లేదో చూద్దాము అన్నటువంటి ఆలోచన కలిగి అక్కడికి వచ్చింది. మిక్కిలి గొప్ప పరివారమును వెంట పెట్టుకొని సుగంధ వర్ణములను, విస్తారము, బంగారమును, రత్నములను వంటల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. వంటల మీద ఎక్కించుకొని ఏం చేసింది ఆమె? యెరూషలేమునకు వస్తుంది. రాజుని కుశల ప్రశ్నలు అడగడానికి అనేకమైన ప్రశ్నలు నేను అడిగితే సమాధానం, ఎందుకంటే సొలొమోను మహాజ్ఞాని కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆమె ఎన్నో కొండలు, కోనలు, గుట్టలు దాటి ఆ రాజు దగ్గరికి వస్తుంది. వంటల మీద వస్తుంది. వట్టి చేతులతో రాకుండా బంగారమును, చూడండి మిక్కిలి గొప్ప పరివారమును, అంటే ఆమెతో పాటు గొప్ప సైన్యాన్ని తర్వాత వెంట పెట్టుకొని వస్తుంది. సుగంధ వర్ణములను, విస్తారము, బంగారమును, రత్నములను వంటల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను. తన మనసులో ఏమేమి ఉన్నావో అవన్నీ కూడా రాజు దగ్గర మాట్లాడుతుంది. వచ్చిన ఎవరు? సామాన్యమైన మనిషి కాదు. ఈమె కూడా ఒక గొప్ప రాణి. ఆమెకు ఉండేటువంటి ఏమేమి ఉన్నావో విలువైన వస్తువులన్నీ కూడా రాజు దగ్గరికి తీసుకొని వస్తుంది. మనం కూడా ఎవరైనా ఒక అధికారి దగ్గరకు కానీ, దేవుని దగ్గరకు కానీ, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరకు పోయేటప్పుడు ఏం తీసుకుపోవాలా? కానుకగా విలువైనవి మనం తీసుకొని పోవాలి. ఈమె ఒక మాదిరిగా మనకు కనబడుతుంది. అన్యురాలైనా కూడా దేవుని యొక్క గొప్పతనమును, దేవుడిచ్చే జ్ఞానాన్ని ఆ సొలొమోనుకు ఎంత జ్ఞానం ఉందో తెలుసుకుంటకు బయలుదేరి వస్తుంది. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనసులో ఉన్న విషయములన్నిటి గురించి అతనితో మాట్లాడాను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పాను. ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నాడు. అంటే ఎన్ని ప్రశ్నలు వేసిందో రకరకాల ప్రశ్నలన్నీ కూడా దానన్నిటికీ ఈ సొలొమోను రాజు ఏం చేస్తున్నాడు? సమాధానం ఇచ్చినాడు. సొలొమోను ఆమెకి ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయినో.
షేబా దేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటయు, వారి వస్త్రములను, అతని గిన్నెల అందించు వారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది. రాజుతో ఇట్లా నేను అక్కడ జరిగే ప్రతి కార్యమును చూసి ఆమె ఏం పొందిందంట? ఆశ్చర్యపడుతుంది, విస్మయం పొందుతుంది. అరే, నేను విన్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది మరొకటి. నేను వినిన దానికంటే ఎక్కువగా ఇక్కడ జరుగుతుంది అని చెప్పి ఆమె చాలా విస్మయం పొందుతుంది. అంటే రాజు యొక్క గొప్పతనము అక్కడ వినబడినది ఒకటి, ఇక్కడ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా గొప్ప సంగతులు ఆమె చూస్తూ ఉంది. నీ కార్యములను కూర్చియు జ్ఞానమును కూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే కానీ నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును కూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. చూడండి, నీ జ్ఞానమును కూర్చి వాళ్ళు నాకు కొంచెం కూడా చెప్పలే. కానీ నీ జ్ఞానము చాలా గొప్పది, నువ్వు చాలా జ్ఞానవంతుడవు అని ఈ షేబా దేశపు రాణి చెప్పుతూ ఉంది. నిన్ను గూర్చి నేను విచారించిన దానికంటే నీ కీర్తి ఎంతో ఎట్లుందంట, ఎంతో హెచ్చుగా ఉంది. నీ కీర్తి చాలా గొప్పగా ఉంది. నేను విన్నది కొంచెము, కానీ నేను చూస్తుండేది చాలా ఎక్కువ. మనమైతే చెప్పుకునేది ఎక్కువ, చేసేది తక్కువ. కొంచెం పని చేసినాం అనుకో, ఏం చేస్తాం, మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈ రాజుకు ఇంతగా ఉన్నా కూడా ఆమె వినింది కొంచెమే, కానీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు గ్రహించినది చాలా ఎక్కువ, చాలా హెచ్చుగా ఉంది అంది. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు. నీ సేవకులైన వీరి భాగ్యము మంచిదయా. నీ మాటలు వింటూ నీ దగ్గర ఉండే వీళ్ళు చాలా ధన్యులు, గొప్పవాళ్ళు. ఎందుకంటే ప్రతి విధమైన జ్ఞానపు మాటలు వింటున్న ఈ సైనికులైతేమి, నీ ప్రజలైతేమి ఎవరంట? ఎంతో ధన్యులు, గొప్పవాళ్ళు. ఈ మాటలు చాలా గొప్పవి అని ఆయన గురించి చెబుతూ ఉంది. ప్రత్యేకంగా ఈమె గాన ఈ సొలొమోను రాజు యొక్క గొప్పతనమును చూడడానికి రాకపోయి ఉంటే ఈమె గురించి బైబిల్లో అసలు రాసి ఉండేదే కాదు. ఆమె బయలుదేరి వచ్చింది కాబట్టి, సొలొమోను రాజు యొక్క గొప్పతనమును తెలుసుకొనుటకు వచ్చింది కాబట్టే ఆమె గురించి యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. మనం కూడా ఏదైనా కానీ తెలుసుకొనుటకు ప్రయత్నం చేయాలి. మాట్లాడుటకు నిదానించేవాడుగాను, వినుటకు వేగిరపడేవాడుగా ఉండాలి. ఈమె వినడానికి వేగిరపడింది, చూడడానికి దగ్గర, విన్న దానిని తెలుసుకున్నటకు దగ్గరకు వచ్చింది. మనమైతే ఈ షేబా దేశపు రాణి పరివారముతో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంట? పాత నిబంధనలు రాయబడింది కదా, కొత్త నిబంధనలు కూడా ఉంది. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు రాసిన మాట ఆయన చెప్తున్నాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చదువు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేర స్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి గంతముల నుండి గట్టి చదువు తినలేనా? భూమి అంతముల నుండి వచ్చారు. ఎవరి గురించి వినుటకు? సొలొమోను యొక్క జ్ఞానము వినుటకు ఆమె వచ్చింది. చూడండి, ఆమె గురించి పాత నిబంధనలో రాయబడింది, కొత్త నిబంధనలో కూడా రాయబడింది. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు
ఇక్కడ ఉన్నాడు. నేను సొలొమోను కంటే గొప్పవాడిని. నా దగ్గరకు వస్తే ఇంకా మీరు తెలుసుకుంటారు. నా గురించి తెలుసుకుంటే మీకు ఇంకా మేలు పొందుతుంది. నా దగ్గరకు వచ్చి మీరు ఇస్తే ఇంకా మీరు పొందుకుంటారు. ఈ షేబా దేశపు రాణి ఏమైతే తీసుకొని వచ్చిందో అంతకంటే ఎక్కువగా సొలొమోను రాజు ఇచ్చి పంపించినాడు. సొలొమోను రాజు కూడా ఆమె కోరినవన్నీ కూడా ఇచ్చి పంపించినాడు. ఒట్టి చేతులతో పంపలేదు. ఎందుకంటే ఈయన ధనవంతుడు, జ్ఞానవంతుడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు, దేవుని చేత ప్రత్యేకించబడి ఆయన అడగకపోయినా పొందినటువంటి దీవెన పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే సొలొమోను రాజు. చూడండి, ఇప్పుడు 2వ దినవృత్తాంతంలో చదివితే, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై. ఎవరి దేవుడంట? నీ దేవుడైన యెహోవా సన్నిధి. 8వ వచనం చదువుతున్నా. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 8వ వచనం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఎంత గొప్ప మాట చూడండి. ఈ అన్యురాలైనటువంటి షేబా దేశపు రాణి ఎవరికి స్తోత్రము కలుగు గాక అంటుంది? నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి ఇంత గొప్ప స్థితిలో ఉంచినటువంటి నీ దేవుడైన యెహోవాకు ఏం కలుగును గాక? స్తోత్రము కలుగు గాక. ఈ సొలొమోను రాజు యొక్క జ్ఞానమును బట్టి, ఆయన చేస్తున్నటువంటి ప్రజల మీద ఆయన చూపినటువంటి ప్రేమను బట్టి ఈమె ఎవరిని స్తుతిస్తుంది? నీ దేవునికి స్తోత్రము. ఎంత గొప్ప మాట చూడండి. దేవుని కొనియాడుతుంది, అన్యశ్రీ దేవుని కొనియాడుతుంది, కానీ దేవుని నమ్మినటువంటి మనము దేవుని కొనియాడం. ఎంత గొప్ప 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 మాట అంటే అది. మరొకసారి చూడండి. నీ దేవుడైన సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉన్నట్లు నీ యందు అనుగ్రహము చూపించినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఎవరికి? దేవుడైన యెహోవాకి స్తోత్రము అని చెప్తుంది ఆమె. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున. ఎవరికి? నీ దేవుడికి ఇశ్రాయేలీయుల మీద ఏముంది? చాలా ప్రేమ. ఇశ్రాయేలీయులను స్థిరపరచుటకు నిన్ను ఏర్పరచుకున్న దేవునికి స్తోత్రము. మనల్ని కూడా ఏర్పరచుకున్న దేవునికి మనం ఏం చేయాలా? స్తోత్రం. ఈ మన దేవుడు కూడా ఎవరు? రాజు. రాజు దగ్గరకు వచ్చేటప్పుడు, రాజు అయిన దేవుడి యుద్ధకు వచ్చేటప్పుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఆయనను దర్శించడానికి వచ్చినప్పుడు, ఆయనను గురించిన జ్ఞానమును నేర్చుకున్నటకు మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మనము కూడా షేబా దేశము రాణి వలె మనకున్న దాంట్లో మనం తీసుకొని రావాలి. ఇంకా మాట చూడండి ఏం చెప్తుందో. దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయమును జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును, విస్తారమైన గంధవర్ణములను, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్ణములలో సాటి అయినది ఏదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును, సొలొమోను పనివారును చందనపు మ్రానులను, ప్రశస్తమైన రత్నములను కూడా కొని వచ్చిరి. ఆ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును, రాజనగరమును, సౌపానమునకును, గాయకులకును తంబురలను, సితారలను చేయించెను. అటువంటి పని అంతకు ముందు యూదా దేశమందు ఎవరునూ చూచి ఉండలేదు. షేబా దేశపు రాణి రాజులకు తీసుకువచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మక్కువపడి అడిగినదంతయు. ఏమిక్కడ? ఆమె మక్కువపడి అడిగినది ఏదో అది గురించి పంపించాడు. రాజా, నీ రాజ్యములో ఇది బాగుంది అంటే ఓకే తీసుకో. రాజా, ఇది నచ్చింది తీసుకోబో. ఆమె ఏం అడిగిందో అదంతా కూడా చూడండి. ఆమె మక్కువపడి, మక్కువ అంటే ఏమి? ఇష్టము,
ఆమె ఇష్టముతో ఏదైతే అడిగిందో, మనం కూడా ఎక్కడైనా పోయినామనుకో, ఎవరింటికైనా పోయినామనుకో, మనకు బాగా నచ్చిందనుకో, బా ఇది బాగుంది ప్లీజ్ నాకు ఇస్తావా అంటాం. మీరు ఎప్పుడైనా అడిగినారా? ఎవరి దగ్గర పోతే అడిగింటారు ఎప్పుడైనా, ప్లీజ్ నాకు ఇస్తావా? ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇష్టం, లేకుంటే ఇయ్యం. ఇది నాకు ఇష్టం, నేను ఇయ్యను అంటాం. పేదవాడైనటువంటి నాబోతుతోటను అహాబు అడిగినప్పుడు ఏమన్నాడు? ఇది నా పిత్రార్జితం, నేను నీకు ఇయ్యను అన్నాడు. ఇక్కడ ఈయన ఏం చేసినాడంటే ఆమె అడిగినదన్నీ కూడా, ఆమె చూడండి, ఆమె మక్కువ పడికి అడిగినదంతా రాజైన సొలొమోను ఆమెకి ఇచ్చెను. తర్వాత ఆమె తన సేవకుల వెంట పెట్టుకొని మరలా తన దేశమునకు వెళ్ళిపోయాను. మరలా ఇక్కడ పోయింది, ఆమె వాళ్ళ దేశమునకు వెళ్ళిపోయింది. అంటే ఆమె ఏదైతే తీసుకొని వచ్చి ఇచ్చిందో అంతకంటే ఎక్కువగా సొలొమోను మరలా ఆమెకి ఇచ్చి పంపించాడు. అది సొలొమోను రాజు యొక్క గొప్పతనం. షేబా దేశపు రాణి గొప్పతనం కూడా ఏమంటే, ఒక రాణి మరొక దేశపు రాజును దర్శించడానికి వచ్చినప్పుడు ఆమె కూడా ఒట్టి చేతులతో రాలే. ఆమె కూడా ఏం తీసుకురావాలో అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ సమర్పించింది. సొలొమోను రాజు కూడా ఏమి ఇవ్వాలో అది ఇచ్చి పంపించినాడు. కాబట్టి షేబా దేశపు రాణి ఎంత గొప్ప స్థితిని పొందుకునిందో, ఈ రాజు దగ్గరికి రావడం వలన నీ దేవుడైన యెహోవాకి స్తోత్రము అని చెప్పడం ద్వారా ఆమె గ్రంథంలో రాయబడింది. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢ సంగతులను నేను నీకు తెలియజేస్తా. నువ్వు అడిగితే, నువ్వు ఏ సంగతులైతే నువ్వు మొరపెడతావో నేను నీకు ఉత్తరం ఇస్తా. నువ్వు అడిగితే నేను నీకు చెప్తా. గూఢమైన సంగతులు నేను నీతో తెలియజేస్తా. ఈ షేబా దేశపు రాణి ఇంకా అడిగింటది, నీ సైన్యం యొక్క విశేషమేమి? నువ్వు ఎట్లా ఇంత పరిపాలన చేస్తున్నావు? ఇంత గొప్ప రాజ్యమును ఎట్లా నువ్వు చేస్తున్నావు? ఎన్ని ఎన్ని కుశల ప్రశ్నలు అడిగిందో వాటన్నిటికీ సమాధానం ఇచ్చినాడు. ఎందుకు ఆమె అక్కడికి పోయిందంటే, రాజు యొక్క గొప్పతనమును తెలుసుకోవడానికి. మనం కూడా మన రాజు యొక్క గొప్పతనము, మనల్ని కలుగజేసిన రాజు, జీవాధిపతి అయిన దేవుని గురించి తెలుసుకున్నటకు ఆమె షేబా దేశము నుంచి, అంటే భూది గంతంలో నుండి ఎక్కడెక్కడో ఆ దేశ చివరి నుంచి వచ్చింది. మనమైతే పరివారమును ఇంట పెట్టుకొని వచ్చింది ఆమె. మనం ఒక్కరం కూడా రాలేము. ఒక్కరం వచ్చేదే గొప్ప. మన ఇంట్లో నల్ల తొలకొస్తామా ప్రార్థనకి? ఈమె ఎంతమందిని తొలకొచ్చింది? ఆమె పరివారముతో వచ్చింది, సైన్యంతో వచ్చింది, వంటల మీద వచ్చింది, ఏమేమి కావాలనో అవన్నీ తీసుకొచ్చింది. కానీ మనం కూడా రాజు దగ్గరికి, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం తీసుకొస్తున్నాం? ఎవరు తీసుకొని పోతున్నాం? ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఎంత ఇస్తే నీకు అంత ఎక్కువగా ఇవ్వబడుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నేను సొలొమోను కంటే గొప్పవాణ్ణి. సొలొమోను షేబా దేశపు రాణికి ఇచ్చినాడు కదా, మరి నేను కూడా ఇంకా ఎక్కువ నేను ఇస్తా. నా దగ్గరికి వస్తే నేను ఇస్తా, నాకు ఇస్తే నేను ఇస్తా. ఎంత ఆశీర్వదించబడతాం మనము? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఆశీర్వదించబడతాం. కాబట్టి ఈ రాజు చిన్నతనంలో ఏమడిగినాడంటే, వివేకము గల హృదయం, ప్రజలను పరిపాలించడం కావాల్సినటువంటి జ్ఞానం అడిగినాడు. అడిగినటువంటి ఆ మాట దేవునికి ఇష్టమైంది. అడగకపోయినా కూడా ఐశ్వర్యమును, ఘనత, గొప్పతనాన్ని ఇచ్చినాడు. ఆ గొప్పతనమును విచారించుటకు, ఆయన గొప్పతనమును తెలుసుకున్నటకు వచ్చినటువంటి షేబా దేశపు రాణి. కాబట్టి మనం కూడా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత రాణులమైనా, ఎంత రాజులమైనా దేవుని దగ్గరకు వస్తే, ఆయనను దర్శిస్తే, ఆయన మనకు కూడా మన హృదయాలను, మన ఇంటిని, మన పిల్లలను ఆశీర్వాదాలతో నింపుతాడని దేవుని మాట ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.